ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్‌కి స్వాగతం. గురూజీ నమస్తే గురూజీ. అఖండ లక్ష్మి ప్రాప్తిస్తమ్మా. గురూజీ ముక్కోటి ఏకాదశి మనకొస్తుంది. అసలు ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి? శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుకోగలిగేటువంటి ఒక ఉత్తమమైనటువంటి రోజు. అంటే ప్రతి ఏకాదశి మనకి విశేషమైంది. నాట్ ఈవెన్ ముక్కోటి ఏకాదశి అని కాదు. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో అటువంటిది ఇక్కడ స్వామివారి యొక్క ఉత్థాన ఏకాదశి, మన గతంలో ఉత్థాన ఏకాదశి అయిన తర్వాత స్వామివారు లేస్తుంటారు. ఇప్పుడు ఈరోజు ఆయన ఉత్తరానికి అంటే తూర్పు వైపు తలపెట్టుకొని లేచి ఉత్తరం వైపు చూస్తాడు. అంటే ఒక తూర్పు పడుకున్న వ్యక్తి తూర్పు ఉన్నట్టు ఎలా లేస్తాడు? ఇలా లేచిన తర్వాత ఆయన ముఖం ఎటువైపు ఉంటుంది? ఉత్తరం వైపు ఉంటుంది. అంటే ఉత్తరాన్ని చూస్తుంటాడు. ఆ సమయంలో మనం ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవచ్చు అన్నటువంటి భావన. రెండోది చాలామంది కన్ఫ్యూజన్ అంటే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటేనే స్వామివారు అనుగ్రహిస్తాడా అని అడిగితే అలా కాదు. ఒకటేంటంటే ఈ విశేషం ఏంటంటే ఇది యాక్చువల్గా శ్రీరంగపట్టణంలో ప్రాముఖ్యత, ఇది మిగతా చోట్ల కాదు. అంటే గోదాదేవి కళ్యాణం. శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ఆచారం ఇది. అది మెల్లమెల్లగా దానికి మనకి సరే ప్రతి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా వైష్ణవ దేవాలయాలు, అందులో విష్ణుమూర్తి ఆలయంలో జరిగేటువంటి ఒక ఉత్సవం. దీనికి మళ్ళీ కాంట్రవర్సీ వద్దు, కానీ 10 రోజులు ఉత్తర ద్వార దర్శనం అనేది అబద్ధం, అసందబ్ధం. ఈ అసంబద్ధమైనటువంటి చర్యలు అనేవి ప్రభుత్వం వారు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. సరే, ఇప్పుడు మీలాగా సంకల్పం ఏమిటి? వైకుంఠ ఏకాదశి రోజున, ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే మనకి స్వామివారి అనుగ్రహం బాగా ఉంటుంది, మనకి ఏదైనా పుణ్యకర్మ ఆచరణ శక్తి ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది అనుకుంటున్నాం. ముక్కోటి ఏకాదశి వచ్చేసి 30-31 ఇదో కన్ఫ్యూజ్ అందరికీ. స్మార్త ఏకాదశి అని కొంతమంది 30వ తారీఖు అని, వైఖానస ఏకాదశి అని 31 అని చెప్తున్నారు స్వామి. ఏది తీసుకోవాలి? ఇది చర్చకు దారితీస్తోంది. మనం సమాజానికి ఏం చెప్తున్నాం? సనాతన ధర్మాన్ని మనం ముక్కలు చేసుకొని వైఖానసులని, స్మార్తులని, శైవులని, శాక్తేయులని ఇలా అనేక రకాలుగా విభిన్నమైపోయి మన ధర్మాన్ని చిలువలు పలువలు చేసుకున్నటువంటి విషయం బయటపడుతోంది. సరే, ఏదో పోన్లే, మనం స్మార్తులందరూ కూడా కలిసి, అంటే ఇక్కడ ఏమిటి విశేషం అంటే దశమి ఏకాదశి కలిసి ఉన్నది స్మార్తులు స్వీకరిస్తారు, దశమి ఏకాదశి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఖానసులు దశమి ఏకాదశిని తీసుకోరు. వాడు దశమితో ఉన్నటువంటి ఏకాదశి తీసుకోరు, ద్వాదశితో ఉన్నటువంటి ఏకాదశిని స్వీకరించగలుగుతారు వాళ్ళు. సో కాబట్టి రేపు మనకి పూర్తిగా ఏకాదశి లేదు కనుక రేపు మన సూర్యోదయంలో ఏకాదశి ఉంది, దాన్ని స్మార్తులు పాటిస్తారు ఖచ్చితంగా. సూర్యోదయంలో ఏతుందో ఆ తిథి లెక్కలు పెట్టుకుంటారు. నక్తం ఏ టైంలో ఉంటుంది? మధ్యాహ్నం వరకు ఉంది. ఒకవేళ మధ్యాహ్నం వరకు నక్తం అంటే ఉపవాసం ఉండేటువంటి సమయం లేకపోతే మర్నాడు అంటే మర్నాడు. ఆ విషయాన్ని మనం తీసుకొని స్మార్తులందరూ కూడా ఒక లెక్క ప్రకారం వెళ్తారు. వైఖానసులకి ఏంటి? లేదు, మనకి స్వామివారి యొక్క జాగరణ కూడా ఉంది కాబట్టి ద్వాదశితో ఉందనికంటే ఏకాదశి సంపూర్ణటువంటి రాత్రిపూటనే మేము తీసుకుంటాం అనేటువంటి భావనతో కొంతమంది. ఈ ద్వాదశితో ఉన్నటువంటి ఏకాదశి ఒకటి, ఏకాదశితో ఉన్నటువంటి ఏకాదశి తిథి సూర్యోదయంలో ఒక తిథి కాబట్టి రేపు స్మార్తుల ఏకాదశి అంటే రేపు 30వ తేదీ, డిసెంబర్ 30వ తేదీ స్మార్తులందరూ కూడా ఏకాదశి, దాన్ని అందరూ పాటిస్తారు, మ్యాక్సిమం అందరూ పాటిస్తారు. కొంతమంది అంటే ఈ వైఖానస వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు మాత్రం 31వ తేదీని ఏకాదశికి జరుపుకుంటారు. ఇది ఒక సప్లిమెంటరీ విషయం. ఇందాక చెప్పినట్టుగా అసలు ఏకాదశి అనేటువంటి పర్వదినం ఎందుకు వచ్చిందంటే మనకి 2 ఉన్నాయి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, 2 ఒకటే. ఏమిటి దీని అర్థం అంటే వైకుంఠమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు లేచేటువంటి రోజు, నిద్రలోంచి లేస్తాడు. నిద్ర అంటే ఆయన కుంభకర్ణలా నిద్రపోడండి. ఆయన ఒక కనురెప్ప మూసి తెరిస్తేనే ఒక యుగం దాటిపోతుంది, ఒక యుగం. ఇలా వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు నిద్ర నుంచి మేల్కోగానే ఉత్తరాభిముఖుడే ఉంటాడు కాబట్టి అక్కడ ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి ఆయనని మేల్కొల్పుతుంటారు. సుప్రభాత సేవ, పవళింపు అంటే సుప్రభాత సేవ, స్నాన సేవ, వింజామర సేవ, పూల సేవ, ఇవన్నీ చేస్తానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. దే ఆర్ రెడీ టు డూ సంథింగ్. ఎందుకంటే మహాదేవుడు ఆయన, మహాదేవుడికి ఎన్ని పూజలు చేస్తుంటారు. సో ఆయన ఆమెను స్వీకరించిన సిద్ధంగా అవుతూ ఈ ఉత్తర వైపు తిరిగి మన ఆయన లేచినప్పుడు ఒక పవర్ ఉంటుంది కదా, అంటే ముందు ఆయన నేతలు వచ్చేటువంటి చూపు మన మీద పడితే అద్భుతమైనటువంటి ఆనందము, స్వామివారికి అనుగ్రహం బాగుండనటువంటి ఒక మంచి జిజ్ఞాస. ఇది కాదు ముఖ్యమైనది, ముక్కోటి దేవతలను ఆరాధించేటువంటి దేవతలు. ముక్కోటి అంటే మళ్ళీ మనోళ్ళు అంటారు, ఏమంటే అక్కడ దేవాలయంలో 3 కోట్ల మంది దేవతలకి స్థలం ఉందా అంటే, ఇటువంటి వాళ్ళకి పదే చెప్తుంటాం మనం. ముక్కోటి దేవతలు అంటే 33 మంది ఉంటారు కాబట్టి ఆ 33 మంది దేవతలు ఆయన సేవిస్తుంటారు, 33 విభాగాలుగా సేవిస్తుంటారు. వాళ్ళతో పాటుగా మనం ఆ ముక్కోటి దేవతని చేసినటువంటి సేవని మనం చూడడానికి, ఆ సేవను చూసినప్పుడు కలిగేటువంటి భాగ్యం మనకు ఉంటుంది కాబట్టి మోక్ష ప్రాప్తి పొందుకోవడానికి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు మనం ఉత్తర ద్వారంలోంచి వెళితే ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపం మనకు కనపడుతోంది. అంటే మొట్టమొదటి చూపు, తొలి చూపు మన మీద పడే అవకాశం ఉంటుంది.
కాబట్టి అటువంటి భగవంతుని యొక్క భాగ్యాన్ని పొందుకోగలిగేటువంటిది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి ముఖ్యమైనటువంటి భక్తుల యొక్క తాకిడికి ఉండడం, భక్తుల యొక్క స్వామి అనుగ్రహం, భక్తుల యొక్క ఒక మానసికమైనటువంటి అనుభూతి పొందుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామివారి వైపు మనం దర్శనం చేసుకుంటే మంచిది. ఇది శ్రీరంగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. సరే, ఇక తర్వాత వైఖానస దేవతలకు అందరిగా ఉంటుంది. సరే, ముఖ్యంగా ఇప్పుడు మరి నేను ఒకటి అంటాను, నేను ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకుంటే అయిపోయిందా, మరి మిగతా రోజు దర్శనం చేసుకుంటే వేస్టా, నిష్ఫలమా? చాలా మంది ఫ్లోటింగ్ కూడా గుడిలో ఎక్కువ అయిపోతూ ఉంటది. ఇలా ఏమైనా స్పెషల్ డేస్ వచ్చాయి అంటే ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇన్సిడెంట్ మనం వింటూనే ఉంటాం. ప్రమాదాన్ని మనమే పొంచుకుంటున్నాం. ఇక్కడ మనం తీసుకెళ్ళి దేవుడి మీద పడేస్తాం. మీ దేవుడు రక్షింపలేడా అంటే, ఒరే నీకు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, రద్దీ ఎంతో తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, సెల్ ఫోన్ లాంటిది ఇచ్చాడు, ఆన్లైన్ ఇచ్చాడు, అక్కడ ఎంత సంఖ్య ఉంది, ఆ సంఖ్యలో వెళ్తే నాకు ఇబ్బంది లేదని చెప్పాడు. అయినా సరే పొలో అంటూ మనం అక్కడ చంటి పిల్లల్ని వేసుకొని వెళ్ళడం ఎందుకు, ఇరుక్కోవడం ఎందుకు, చనిపోవడం ఎందుకు, చనిపోయిన తర్వాత దేవుడి మీద పడి ఏడవడం ఎందుకు? అట్లీస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నా తెలుస్తుంది. ఇవన్నీ టెక్నాలజీ మాకు తెలియదన్నా, వెళ్ళాకన్నా లైవ్ లో తెలుస్తుంది మనకి. సో కాబట్టి అలాంటివి మనం చేయకూడదు. భగవంతుడు ఏమైనా రమ్మని చెప్పలే. అందుకే అంటారు నేను, ఆ ముక్కోటి ఏకాదర్శనం చేసుకుంటేనే మహద్భాగ్యం, మోక్షం వస్తున్న రూల్ ఏం లేదు. ఆ రోజున ముందు చెప్పాను, భక్తుడి యొక్క అనుభూతికి పొందడానికి మాత్రమే భగవంతుడు సదా మన యందు ఉంటాడు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఆయన సేవ చేసుకున్నా, ఎప్పుడు ఆయన చూసినా అటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ప్రత్యేకంగా ఏం కలిగించాడు. అక్కడ ముక్కోటి దేవతలు పూజ చేసుకునేటువంటి భాగ్యంలో మనం కూడా భాగస్వాములు అవ్వడానికి మనం చేసే ప్రయత్నం. ముఖ్యంగా మీరందరూ అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఈ వైష్ణవ సంబంధమైనటువంటి దేవాలయాన్ని కూడా శుభ్రం చేయండి. అన్ని శుభ్రం చేయండి. ఆ గోడలు, స్తంభాలు అన్ని కడగండి శుభ్రంగా. ఏకాదశి ద్వాదశి రోజున కడగండి. అదే స్వామివారికి ఇచ్చే అనుగ్రహం. మీరు అలా సేవ చేయకుండా కేవలం అందరూ కూర్చొని వెంకటేశ్వర స్వామి నాకు బంగారం, వెంకటేశ్వర స్వామి నాకు కన్యాదానవి, నా బిడ్డకు మంచి మొగుడు కావాలి, నా కొడుకు మంచి పెళ్ళం కావాలి, నాకు మంచి విద్య కావాలి, ఇవెందుకు లెక్కల? ఆయన చిట్టా ఎందుకు ఇవ్వడం? ఆయన తెలియదా మీకేమి ఇవ్వాలో, ఏం చేయాలని తెలియదా? ఆయన తెలియకుండానే మీరు ఉన్నారా? మీకు ఏది అర్హత ఉంది, ఏది ఇవ్వాలని తెలుసు స్పష్టంగా ఆయనకి. అలాంటప్పుడు మనం ఆయన కోరికలు చిట్టా ఇచ్చేసి ఆయన ఎందుకు తీసుకుంటాడు? అంటే ఒక్కొక్కసారి అడగందా అమ్మాయినా అన్నం పెట్టాలి. అందుకే ఏమంటున్నాను, వినమ్రమైనటువంటి స్వామివారిని పద్ధతి అంటే స్వామివారికి నమస్కరించు. నువ్వు ఎప్పుడైతే నమస్కారం చేస్తావో తెలిసిపోతుంది. ఏడుపు ద్వారానే ఏడుపు ద్వారానే తల్లి చనుబాలు ఇవ్వాలని జ్ఞానం వస్తుంది తనకి. నిద్రలో ఉండి కూడా, మహానిద్రలో ఉండి కూడా, బాలింత నిద్ర ఎక్కువ ఉంటుందట. నిద్రలో చంటి పిల్లవాడు ఏడవగానే, పిల్ల ఏడవగానే టక్కన మెలకొచ్చి స్తన్యం వేస్తుంది. అంటే ఏడుపు అనేది తనకు పిలుపు. ఇక్కడ నమస్కారం అనేది అతనికి మనం యొక్క నివేదించుకునేటువంటి పద్ధతి. నువ్వు అలా నమస్కారం చేయి, ప్రసన్నంగా నమస్కారం చేయి. ఆయన గుండెలో పెట్టుకో, ఆయన ఆటోమేటిక్గా అన్నీ చేస్తాడుగా. ఇంకేం అడుగుతాను అంటే ఆయన చెవులు పెట్టి వింటా. పోయిన ఎప్పుడైనా ఆయనకి అడిగావా, స్వామి బాగున్నావా, ఆరోగ్యం బాగుందని అడిగావా? పోయిన అమ్మవారు బాగుందని అడిగావా? నీకు శేషుడు బాగుందని అడిగావా? సముద్రంలో నీకు హ్యాపీగా ఉందని అడిగావా? అబ్బే మనకు వద్దా, ఆయన మనకు ఎందుకు బాగోగులు? అంటే మన కోరికలు మాత్రం వినడానికి కావాలి, ఆయన బాగోగులు మనం అడగొద్దా? ఆయన బాగోగులు ఏంటయ్యా అంటే ఆ దేవాలయాన్ని శుభ్రం చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒక పని చేయండి. నేను ధ్వజస్తంభం శుభ్రం చేస్తాను, నేను ఈ బండలు శుభ్రం చేస్తాను, నేను స్వామివారి చుట్టూ ఉన్నటువంటి మొక్కలు పాదుకలు పెడతాను, తులసి దళాలన్నీ ఏర్పాటు చేస్తాను, తులసి మొక్కలు పెడతాను, మారేడు మొక్కలు పెడతాను. ఇది చేయమే అబ్బో, మనం డైరెక్ట్గా మనం పట్టుబిదాలు వేసుకొని సెంటు కొట్టుకొని మనం డైరెక్ట్గా పోయి జరుగు నేను విఐపి, నేను బీబీఐపి అని వెళ్ళగానే ఇస్తాడా మీకేమన్నా? నువ్వు వెళ్ళేదే మహా విఐపి దగ్గరికి. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత, ఇది తెలుసుకోకుండా మనం పోయి ఆయన చిట్టాలు పెడితే కరెక్ట్ కాదు కదా. సుపోని అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైనా సరిగ్గా ఉంటున్నావా? నీ దర్పం చూపించడానికి తప్ప అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? సేవ కోసం చెప్పారు. వైకుంఠ ఏకాదశి అంటే సేవ చేయి. నువ్వు వైష్ణవ దేవాలయాల్లో కానీ శివాలయాల్లో కానీ సేవ చేయండి. దేవాలయాలన్నీ కడగండి, శుభ్రం చేయండి, అన్నదానాలు కూడా కట్టడానికి మనం వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. ఆ పూలమాల కట్టిన చెత్తను ఊడవచ్చు. అంత చేస్తున్న ప్రతి పనిలో శ్రీమన్నారాయణ, శ్రీ నమశివాయ, నమో నారాయణ అనుకుంటూ చేయండి. తప్పకుండా నీ వెంటనే ఉంటాడు ఆయన, నీ పక్కనే ఉంటాడు. చెప్తుంటాడు ఈ పూలు జాగ్రత్త, పక్క జరుపు, నీ పక్కనే ఉంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళగానే నీకు ఏదైతే సంకల్పం అనుకున్నా నెరవేరుతుంది. దర్శనం చేసుకోకపోయినా సరే, వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోకపోయినా సరే, నేరుగా ఇటువంటి సేవ చేసిన ఇంటికి వచ్చేస్తే తప్పకుండా ఆయన మనతో పాటు ఇంటికి వచ్చేస్తాడు. అంతకంటే ముఖ్యమైనది ఇంకోటి చెప్తాను. నేను చాలామంది చెప్పాను నేను, అంటే అక్కడ శ్రీరంగమో, తిరుమలనో, లేదా మనకి వెంకటేశ్వర దేవాలయమో, రామాలయానికి పోతేనే ఆయన కనపడతాడు. అంటే ఇంకెక్కడ కనపడాడు, అది ఫిక్స్ అయిపోయారు. మరి అలాంటప్పుడు దేహం అనేది దేవాలయంగా, దేహమే దేవాలయం ఉన్నదిగా. జీవుడే సనాధర్మం కదా. ఆ జీవుడిని మనం లోపల పెట్టుకొని అక్కడ వెళ్తున్నాం కదా. అక్కడ వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంది. అక్కడ ఉండేటువంటి శక్తి వేరు, అక్కడ ఉండే అనుభూతి వేరు. ఆ శక్తిని స్వీకరించి మనం తప్పకుండా మనం అనేక రకాలైనటువంటి శక్తులతో మనం పని చేసుకోవచ్చు. అది మంచిదే, వెళ్ళొద్దని చెప్పట్లేదు. తప్పకుండా క్షేత్రాలు వెళ్ళాలి. క్షేత్రము, క్షేత్ర మహిమ, అక్కడ దర్శనం ఎందుకు, స్వామివారికి అనుగ్రహాన్ని స్వీకరించడానికి, ఆ శక్తిని కొంతమంది ప్రసరించుకోవడానికి తప్పకుండా వెళ్ళాలి.
అలాంటి తొక్కిసలాటతో వెళ్ళి చంటి పిల్లలు తీసుకెళ్ళి భుజం మీద ఎత్తుకొని తొక్కిలు చేసి చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయాడని చెప్పేసి బాధపడకూడదు. మరి దానికి ఏంటండి మీరు ఏం సలహా ఇస్తున్నారంటే, మన ఇంట్లో దేవాలయం ఉందిగా, మన ఇంట్లో మందిరం ఉందిగా, మందిరంలో వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా, శివయ్య ఫోటో అన్నీ ఉన్నాయి కదా, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోని ఉత్తరాభిముఖంగా పెట్టండి. ఉత్తరాభిముఖం ఇప్పుడు మనం ఉంది, వెనక ఉంది, ఈ సోఫాలో స్వామివారిని పెట్టి ముందు పూలు పెట్టేసి శుభ్రంగా 2 అగరబత్తులు పెట్టి స్టూల్ మీద పెట్టేసి నమస్కారం చేసి విశ్వనాథనామం చేసేసి మర్నాడు పొద్దున వచ్చేసి సింహద్వారం డోర్ తీసుకొని ఉత్తర ద్వారం నుంచి మనం దండం పెట్టుకుంటే వద్దటడా? అది ఉత్తర సింహద్వార దర్శనమే కదా, ఆ ఉత్తర ద్వార దర్శనం నీకు అవుతుంది కదా. ఇది చేసుకొని నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ తండ్రి కూర్చొని విశ్వనాథనామం చేసుకుంటూ ధ్యానం చేయండి. అద్భుతమైనటువంటి, నువ్వు శ్రీరంగం వెళ్తావా, తిరుమల వెళ్తావా, ఇంకెక్కడైనా వెళ్తావా, అటువంటి ఎక్కడైతే వెళ్ళి నువ్వు స్వామివారిని పొందుకోవాలనుకుంటున్నావు, అనుబంధం పెంచుకోవాలనుకుంటున్నావో అటువంటి అనుబంధం ఇక్కడ నీకు కలుగుతుంది. స్వామివారికి సహస్ర నేత్రుడు, ఆయన 1000 కళ్ళు ఉంటాయి, ఆయనకు ఒకటి కాదు. అటువంటి దాంట్లో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక కన్ను పెట్టి చూస్తాడు, ఇంకొక కన్నుతో అరే ఎవడో నన్ను స్పెషల్గా పూజ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ దృష్టి మనది ఎందుకు పడదు అనుకుంటున్నారు మీరు? ఆయన అరే ప్రత్యేకంగా వాడిని ఇంట్లో చేసుకుంటున్నాడు, తులసిమాల కట్టాడు, తులసి సేవ చేస్తున్నాడు నాకు, పుష్పాల సేవ చేస్తున్నాడు నాకు అని ఆయన ఒక కన్నుతో మళ్ళీ ఎందుకు చూడాలనుకుంటున్నారు మీరు? ఒక కన్నుతో కోట్ల మంది చూస్తుంటే ఒక కన్నుతో ప్రత్యేకంగా మనమేని చూస్తాడు. అలాంటిది ఎందుకు చేసుకోవట్లే మనం? మన ఇల్లు దేవాలయమే కదా, నీళ్ళు దేవాలయమే కదా, శుభ్రంగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని హాయిగా మంచిగా మంచి గంధపు వాసనలు కట్టి స్వామివారికి మాలలు వేయండి. ఆ ఓపిక ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఈ రోజు. ఆ తక్కువ మందికే ఉత్తమమైనటువంటి యోగం కలుగుతుంది, ఆ తక్కువ మందికే ఉత్తమ యోగం కలిగే అవకాశం ఉంటుంది. కనుక తప్పకుండా మీరు ఇటువంటిది కూడా చేసుకోవచ్చు. వీలైతే దేవాలయం వెళ్ళండి, రద్దీలో వెళ్ళకండి అనవసరం. ఎందుకంటే ఈ సమయం దగ్గు జలుబుల సమయం, నిజంగా అంటువ్యాధుల సమయం ఇది. ఈ అంటువ్యాధి సమయంలో వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే ఇంటికి వచ్చాక పిల్లగానికి దగ్గులు తుమ్ములు జ్వరాలు వచ్చేసి కూర్చొని మళ్ళీ దేవుడి దగ్గర పోయిన జ్వరం వచ్చిందండి, మోషన్లు అయినాయండి, ఇది ఎందుకు మనకి? వీలుంది, రద్దీ లేదు, నమస్కారం చేసుకోండి, శ్రీరంగం వెళ్ళండి, తిరుమల వెళ్ళండి, క్షేత్రానికి ఎక్కడైనా వెళ్ళండి, నో ప్రాబ్లం. కాబట్టి ఏది జాగ్రత్త ఏది అజాగ్రత్త ఉండే చేసుకోవాలి. అలాగే స్వామివారిని సేవ చేసేటప్పుడు షోడశోపచార పూజ చేసుకోవాలి. స్వామివారిని తప్పకుండా ఇంట్లో కానీ, దేవాలయం వెళ్తే కుదరదు మనకి, ఇంట్లో చేసుకుంటున్నప్పుడు షోడశోపచారాలు అంటే 16 రకాల ఉపచారాలు ఉంటాయి. ఆవాహనం, కూర్చోబెట్టడం, స్వామివారికి స్నానము, అర్చన, వస్త్రము, స్నానము, వస్త్రము, గంధార్చన, తులసిమాల, పుష్పార్చన, అష్టోత్తరం, ధూపము, దీపము, నైవేద్యం, అష్టోత్తరం, స్వామివారికి హారతి ఇవ్వడం, హారతి ఇవ్వడం, మంత్రపుష్పం, భక్తి నీరాజనం, నమస్కారం, ఇవన్నీ 16 రకాల పూజలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకున్న వారికి స్వామివారి అనుగ్రహం, ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటుంది. ఈ ముక్కోటి ఏకాదశి 32 జరుపుకోవచ్చు, 31 జరుపుకోవచ్చు, వీలైతే 1 వరకు కూడా జరుపుకోవచ్చు. ఆ తర్వాత మీరు జరుపుకున్న నిష్ఫలం. ఉత్తర సింహద్వార దర్శనం అయితే లేదు, కానీ భగవద్ అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నాకు ఒక సందేహం వచ్చింది గురువుగారు, ఇప్పుడు మీరు అన్నారు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు కొంతమంది ఇళ్ళకి ఉత్తర ద్వారం లేకపోవచ్చు, నా పర్సనల్గా, ఎందుకంటే మా ఇంటికి కూడా ఉత్తర ద్వారం లేదు. సో ఇప్పుడు ఆ తూర్పునే ఉంచి మనం దేవుడికి దండం పెట్టుకొని మీరు చెప్పినట్టే మా చేతులతోనే అన్ని చేసుకుంటే అదేమన్నా తప్పు అంటారా? దానివల్ల మనకి ఈ రోజు వచ్చే పుణ్యం ఏదైతే ఉందో అది రాదు అని ఏమన్నా ఉంటుందా? ఒక విషయం, అదే మీకున్నటువంటి డౌట్ అందరికీ వచ్చి ఉంటుంది ఇప్పటికి. నేనేమంటారంటే మీది సరే, మీ దక్షిణ సింహద్వారం లేదంటే పరమట సింహద్వారం అనుకుందాం. నేనేమంటారా, దేవుడి పటాన్ని ఉత్తరాభిముఖం పెట్టండి. మీరు రావడం ఉత్తరం నుంచి దండం పెట్టుకుంటారండి. మీకు ఇంట్లో 4 దిక్కులు ఉంటాయి కదా, హాల్లో మనం దక్షిణం వైపు స్వామి చూస్తున్నట్టుగా ఫోటో పెట్టి మీరు ఉత్తరం వైపు దండం పెట్టుకోగలుగుతారు కదా. అదే అంటారు నేను కూడా, దేవుడిని దండం పెట్టు, దేవుడిని పెట్టేసి నువ్వు పూజ చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం, ఆడవాళ్ళు మోకాళ్ళ కూర్చొని నమస్కారం చేయండి. అంతకంటే దివ్యమైన దర్శనం ఉంటుంది మనకి. ఎక్కడ మీకు డోర్ అని చెప్పట్లేదు నేను, డోర్ అందరికీ ఉండదు. నువ్వు స్వామి వారికి ఉత్తరం వైపు దండం పెట్టుకోవాలి. సింపుల్, అంటే నీ ముఖం ఉత్తరానికి ఉండాలి, అంత సింపుల్. దండం పెట్టుకో, హ్యాపీ. అదేవిధంగా అక్కడ దేవుడు ఎటు పెట్టుకోవాలి ఆలోచించుకోను, దేవుడు దక్షిణ ముఖం చూస్తుంటాడు, సింపుల్, నో ప్రాబ్లం. దక్షిణ వైపు దేవుడు చూస్తూ ఉంటారు, మనం ఉత్తరం వైపు మన ఫేస్ వస్తుంది, శుభ్రంగా చేసుకోవచ్చు. అంతగా నువ్వు కన్ను మూసుకొని శ్రీరంగంలో రంగనాథుడు ఎలా ఉంటాడు, తిరుమలలో విష్ణుమూర్తి ఎలా ఉంటాడు, శంఖ చక్ర పదార్థగలిగి, అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఎలా ఉంటాడు, భద్రాద్రిలో రామయ్య ఎలా ఉంటాడు, అవన్నీ కూడా మీరు కళ్ళల్లో తెచ్చుకోండి. వాళ్ళు ఒకటే చూసుకుంటారు, అక్కడ వెళ్ళిన వాళ్ళు గుడికి వెళ్ళిన వాడు ఒకటే చూస్తారు దేవుణ్ణి. కానీ ఇక్కడ 4-5 రకాల దేవుళ్ళని చూడవచ్చు మనం ఆ ఫోటోలో. అలా దర్శనం చేసుకోండి, తప్పకుండా స్వామి యొక్క దృష్టి మన మీద ఖచ్చితంగా ఉంటుంది. స్వామి వారికి ఇష్టమైన కొన్ని పదార్థాలు తప్పకుండా ఉన్నాయి, అది శాస్త్రంలో విష్ణు పురాణం చెప్పబడింది. ముఖ్యంగా చేసుకొని చలివిడి పానకం, చలివిడి పానకం, తర్వాత స్వామివారికి వడపప్పు, ఇది చాలా ఇష్టమైన ఆయనకి. 2వది తులసి నీళ్ళు, మూడవది మిరియాలతో చేసినటువంటి పానకం లాంటిది, 4వది దధ్యోదనం, తర్వాత 5వది వెన్న, 6వది పులిహోర. ఈ పదార్థాలు తర్వాత లడ్డు, ఈ భక్ష భోజ్య లేఖ్య, ఈ పదార్థాలను నివేదన చేయగలిగితే మంచిది. ఇక్కడ మీరు అడిగే ప్రశ్నకి ఇంకొకటి నేను సమాధానం చెప్తాను. గబక్క నేను తిరుమల వెళ్ళాను,
నా అదృష్టం బాగుంది, ప్రసాదాలు ఇస్తుంటారు, లడ్డు ఇస్తాడని ఇస్తుంటారు, తప్పకుండా ఇస్తారు. నువ్వు ముక్కోటి ఏకాదశి ఏదైనా సరే ఉపవాసం అనేది బెటర్. ఇస్తున్నప్పుడు టక్కని చేతిలో ప్రసాదం పెడతాడు. నీ అదృష్టం కొద్దీ దద్యోజనం వచ్చింది లేదా పులిహోర వచ్చింది. అయ్యో నేను ఇవాళ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని తినకూడదు, అక్కర్లేదు. శుభ్రంగా తీసుకొని ఒక్క మెతుకు వేయకుండా నాకేసేయండి. నక్తమున్నా పర్వాలేదు. అది నాగే మొత్తం తినేసిన తర్వాత చేయగడుకొని మంచిగా లాగండి, మళ్ళీ ఉపవాసమే. స్వామి నేను ఉపవాసం ఉన్నా, నో ప్రాబ్లం. ఎందుకు? అది ప్రసాదం, భగవంతుని యొక్క ఔషధం, అమృతతుల్యమైనటువంటి ఔషధంతో సమానం అది. కానీ అక్కడ ప్రసాదాన్ని పులిహోర కానీ దద్యోదనం కానీ లడ్డు కానీ శుభ్రంగా నోటే, అది నీకు ప్రాప్తమైంది, నోటేసేసుకోండి. మూడు ముక్కోటి ఏకాదశి కిరణ్ శర్మ గారు నేను తిననండి, దానికి నక్తం కిందికి రాదు. అంటే మీరు ఉపవాస దీక్ష భంగం ఏం కాదు. తప్పకుండా అటువంటి ప్రసాదాన్ని మీరు నోట్లో వేసుకోవచ్చు. అది ఉపవాసము కిందికే వస్తుంది, ముక్కోటి ఏకాదశి ఉపవాస కిందికే వస్తుంది. ప్రసాదం అనేది ఎప్పుడు కూడా రిజెక్ట్ చేయకూడదు, భగవంతుని తాలూకు ఒక బ్లెస్సింగ్ అదే అని. చాలా మందికి అపోహ ఉండిపోతుంది. నేను కూడా చాలా మందిని చూసా, ఈవెన్ మనం తీర్థం ఇచ్చినా సరే వాళ్ళు తీసుకోరు. నీకు వచ్చిన పుణ్యం కాస్త ఇంకోళ్ళకి ఇచ్చినట్టేగా అంటారు. నేను పడేయలేదండి, ఇంకోళ్ళకి ఇచ్చాను, మంచిదే, భగవంతుడికి ఒక పుణ్యాన్ని ఇచ్చాడు, ఆ పుణ్యాన్ని ఇంకోళ్ళకి పాస్ చేసావు, నో ప్రాబ్లం. అంటే ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని తప్పకుండా మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. అది ఖచ్చితంగా అలా ఉండేట్టయితే తిరుమల ప్రసాదం ఎందుకు పెడతారమ్మా? ఏకాదశి వెళ్ళావు కదా, ఏకాదశి వెళ్ళి ఉంటావు కదా, ఏదో ఏకాదశికి వెళ్ళి ఉంటాం కదా, లడ్డు పెడతారు, పులిహోర పెడతారు, దద్దోజనం పెడతారు కదా, చేతికి ఇస్తారు కదా గ్యారంటీగా. శుభ్రంగా ఎవరు తింటుంటారు, అందరు తిని మళ్ళీ చేయగడుక్కొని నారాయణ చెప్పుకుంటారు కదా. సో కాబట్టి ఎన్నో చూసాం కదా మనం కూడా. కాబట్టి అది ప్రసాదం, కాబట్టి దాన్ని స్వీకరించవచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ రోజు స్తుతించవలసిన మంత్రాలు ఏమన్నా? విష్ణు సహస్రనామం మించిన మంత్రాలు ఇందాక అనుకున్నాం కదా, విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామ మంత్రం తప్పకుండా జపం చేసుకోవాలి. ఎంత మీరు విష్ణునామ స్మరిస్తారు. అంటే చాలామంది అనుకుంటే అంటే వైష్ణవ సంప్రదాయంలో విష్ణుమూర్తి పూజిస్తారు, కానీ మన స్మార్తులందరూ కూడా శివుని కూడా పూజించవచ్చు. శివుని నామస్మరణ చేసినా విష్ణువుకి ప్రీతి, విష్ణు స్మరణ చేసినా శివుడికి ప్రీతి. కాబట్టి ఆ ముక్కోటి ఏకాదశి రోజున మీరు శివనామస్మరణం చేయొచ్చు, శివసహస్రం కూడా చదువుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. విష్ణుమూర్తి ఇంకా మనకి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. సేఫ్గా ఇంట్లో ఉండి కూడా భగవంతుడి అనుగ్రహం ఏ విధంగా పొందవచ్చు అనేది చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ. శుభం అష్టైశ్వర్యస్తు, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం తల్లి.